నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డ అన్నాడు. అంతే. దేవునికి స్వరం కూడా వచ్చింది. స్వరం వచ్చేసింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు బిడ్డవే అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చేతులే కదా చెప్పాడు. దివ్య మంగళ స్వరూపం యాడ్ నుంచి వచ్చింది. కనపడ్డ చేతులే కదా. ఆయనకేం కనపడ్డాయో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. అవును, సిలువేసినప్పుడు చేతులు దాచాడు కాబట్టి ఇప్పుడు చేతులు దాచుకుంటూ వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు దివ్య మంగళ స్వరూపం అంటే సిలువేసినప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు. అదే దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఇటు కనపడింది. అయితే అన్నా నా చూసావా 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్ గా నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను. అప్పుడు కూడా అదే వచ్చింది. ఎన్నో దర్శనాలు చూస్తున్నాడంట. ఇప్పటికీ చూస్తున్నాడంట. ఇప్పుడు చూసేది అప్పుడు కూడా వచ్చింది. అదే దర్శనం తప్ప ఇంకో దర్శనం రావట్లేదు. ఆయన వేరేలా కనపట్లేదు తప్ప. అది ఫిక్స్ అయిపోయాడు. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మేఘాలతో ముద్దలు పెట్టడం ఏంటి నాకు అర్థం కదా. వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, మనం ఏం చేస్తాం దాన్ని. అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. కనీసం ఆయన అక్కడ ఏం చెప్తుండే ఎదుటి ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సరే, ఓకే. మనకంటే అపారమైన సాహిత్యం ఉంది. చేత వెన్న ముద్ద, చెంగల్పు, దండ అని కృష్ణుడి గురించి చక్కగా వర్ణిస్తారు. ఆయన నేర్చుకున్నా కూడా అయ్యే కదా ఫస్ట్. అందుకని ఇక్కడ వెన్న ముద్ద లేదు కాబట్టి అక్కడ ఏంది మేఘాల ముద్దలు అన్నాడా, ఏదో ముద్దలు పెట్టాడు అక్కడ. అది ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఏ అధికారంతో? ఈయనని బిడ్డను చేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఆయన కొడుకుని అయిపోయానని చెప్పేసి ఆ అధికారంతో వాళ్ళ నాన్న దగ్గరికి ఎట్లా వెళ్తాడు? కాదు, అసలు నిజంగా ఏసయ్య పీసయ్య ఒక ఆయన వచ్చాడు, నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. వెంటనే ఆ బార్లో జాపాడు చేతులు. ఆ చేతులు పెట్టుకున్నారా మా ఇంటికి పోదు, మా నాన్న కూడా చెప్పాలి కదా. వీడు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడనే రక్షించబడితే అలాగే మా ఫ్యామిలీ ఎంతో రక్షించబడాలి కదా. నమ్మించాలి కదా వాళ్ళని కూడా. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మిస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. మరి ఎందుకు చేయలేదు? అంటే ఈయనకున్న భక్తి వాళ్ళకి లేదు. భక్తి వచ్చాక అప్పుడు వస్తాడు ఏసు అనుకున్నాడేమో. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను. అదండి వెనక నుంచి వచ్చారు, అన్నం పెడతాను అంతే. ఇప్పుడు అసలు ఆకలి దప్పికలు కాకుండా వరం ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఈ దేవుళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఈ ఆకలి ఏంటి? నేనన్నా తలుతే. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. గబగబా వెళ్ళి వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపరిచాను, అన్నం పెట్టుకున్నాను. ఫుడ్ కోసం వచ్చి కూర్చున్నాడు కదా. ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం అన్నాడంట. ఓహో, చేస్తే మీ అదృష్టం, తినటానికైతే బాగా తింటాను. వా శబాష్, బాబా అది కదా. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్ లో లేచాను. అన్నా నేను పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిజం తీసుకుంటానన్నారు. కానీ తీసుకోలా. హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. పాపం ఎలా మారలేదు. ఆయన కోపడ్డాడు, ఈయన కోపడ్డాడు. అక్కడ ఏదో గొడవ జరిగింది. ఎందుకులే ఇళ్లల్లో గొడవ అని చెప్పేసి ఆయన ఆగిపోయారు. ఈయన ఏమన్నాడంటే ఎప్పటికైనా నా చేతుల మీదుగా నీకు బాప్టిజం ఇస్తాను అని అన్నాడు. కానీ ఆయన జరగలేదు. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. ఎప్పుడు తోసివేశారు? వచ్చి ఇంట్లో కూర్చొని అన్నం తిన్నాడు కదా. అక్కడ నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా. వాళ్ళ నాన్న ఆయన దగ్గరే ఉన్నాడు కదా. మరి అసలు నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తుంది ఆ పదం వింటే. డ్రామాటిక్ నెరేషన్ ఉండాలి కదా. ఆ పాట అదే ప్రతిసారి నేను ఈ పాట దగ్గర ఆగిపోతా ఉంటాను అనమాట. నేను ఏం సినిమా, జైభీమ్ సినిమాలో అప్పటికప్పుడు ఆసువుగా అంటారు కదా. ఆసువుగా క్రిస్టియన్స్ ఎలాంటి పాటలు క్రిస్టియన్స్ కూడా పాస్టర్లు ఎలాంటి పాటలు పాడతారు? ఇది చాలా సార్లు పాడారు. మళ్ళీ పాడతా. పాడండి. తల్లిదండ్రులే తరిమేసిన యేసయ్య నన్ను వదలడు, స్నేహితులే కాదన్నను యేసయ్య నన్ను వీడడు. అంటే మన రిలేషన్స్ ఏదైతే తల్లిదండ్రులు, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా మనల్ని తోసేస్తారు, అంత దుర్మార్గులు. కానీ యేసయ్య మనల్ని గట్టిగా పట్టుకుంటాడు అని ఈ బ్రెయిన్ వాష్, ఈ నెరేషన్ ఎప్పటికప్పుడే. ఒక పాట ఉంది ఇది డైరెక్ట్ అప్పట్లో నేను కూడా పాడుకున్నాను. కాబట్టి టెస్టిమోనీస్ ద్వారా వీళ్ళు అనుకునే లక్ష్యం ఏంటంటే కుటుంబ బంధాలని తెంపేయాలి ముందు మొట్టమొదట. ఎందుకంటే కుటుంబ బంధాలు బలంగా ఉంటే యేసుని ఫ్యామిలీలోకి అంగీకరించకపోతే కుటుంబం
వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి నువ్వు ఫస్ట్ ఫ్యామిలీని తెంచేసుకో, ఉమ్, అవి తెగ్గొడతారు వీళ్ళు. ఉమ్. అందుకే ఈ చర్చిలకి వెళ్ళే పిల్లలు ఇలాంటి టెస్టిమోనీస్ విని ఇంట్లో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు పాడే పాట అదే ఫస్ట్ పాట. ఓ అంటే ఇప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఏమన్నా అంటే మనం తిరుగుబాటు చేయాలి, తిరుగుబాటు చేయాలి కాదు. అప్పుడు మనం యేసుకి ఇష్టమైన వాళ్ళు అవుతాం. ఏసు అది ఉన్నాడు ఉంటుంది కదా, నా కోసం తల్లిదండ్రులనైనను కట్టుకున్న భార్యా పిల్లలనైనా ద్వేషించేవాడు ధన్యుడు ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాడు అని చెప్తాడు కదా యేసు. చెప్తాడు. అది తీసుకొస్తారు, మొత్తం కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తారు ఈ సన్నాసులు. అది యథార్థమైన హృదయంతో అడిగితే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఎవరినన్నా దర్శించాడా? అక్కడున్న సన్నాసుల్లో ఒక్కడన్నా అవును నన్ను కూడా దర్శించాడు, ఒక్క సన్నాసన లేచాడా? లేస్తే ఆయనే ఈ చెప్పాడు. ఆర్టిస్టులకే ఎందుకు దర్శనం ఇస్తున్నాడు చెప్పండి. వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి అది ఆర్టిస్టులు నోమనిస్తారు మీరు. రైట్. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మా నాన్నగారి చెల్లెలు మా అత్త డాక్టర్ పిపి రాజమ్మ, ఆవిడకు ఒక మంచి మిత్రురాలు ఈ లాజర్స్ గారి లాగా గుణ, ఆవిడ పేరు. షీజ్ అ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి, యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. చదువుకోను కదా పరీక్ష పాస్ అవ్వాలి. అసలు క్రైస్తవ మతంలోకి ఎవరు పోతారంటే బద్దకస్తులు, సోమరిపోతులు. సోమరిపోతు మనస్తత్వం ఉన్నవాళ్ళు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగి ఈ గుర్ర పందాలు పేకాట్లాడి అద్భుతాలు జరగాలి, అర్ధంతరంగా డబ్బులు రావాలి, జీవితం మారిపోవాలి అని ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళందరే ఈ యేసు మతంలోకి పోతారు. అవును, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఇలాంటి సోమరిపోతులు అసలు దేశానికి బరువు, ఈ భూమికే బరువు అనే సన్నాసులందరూ యేసు మతంలోకి వెళ్తారు. అవును.